విష ప్రభావం వలన స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన భీమసేనుణ్ణి తీగలతో కట్టేసి గంగానదిలో విసిరేశారు. తరువాత నదిలో పడిపోయిన భీమసేనుణ్ణి నదిలో ఉన్న పాములు కూడా కాటువేశాయి. తీవ్రమైన 2 రకాల విషాలు ఒకే శరీరంలోకి వెళితే తట్టుకొని ప్రాణంతో ఉండడం సాధ్యమేనా? దీన్ని 2 కోణాల్లో విశ్లేషించాలి. ఒకటి ఆయుర్వేదం, రెండవది అలోపతి. సింపుల్గా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఇది 100కి 100% సాధ్యమే. కాలకూట విషాన్ని స్థావర విషం అంటారు. దీన్ని కూరగాయలు ఇంకా కొన్ని రకాల మొక్కలు ఉపయోగించి తయారు చేస్తారు. దీన్ని సాధారణంగా భోజనంలో కలిపి ఇస్తారు. ఎందుకంటే రుచిలో తీయగా ఉండటం వలన ఎవరూ దీనిని కనిపెట్టలేరు. ఇంకా పాము కాటు వలన వచ్చే విషాన్ని జంగమ విషం అంటారు. స్థావర విషం అన్నవాహిక నుండి ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేస్తే జంగమ విషం అధోముఖంగా ప్రయాణం చేసి ఒకదాన్ని ఒకటి పరిహరించుకుంటాయి. దీనివలన విష ప్రయోగం జరిగిన వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడతారు. మన ఆయుర్వేదం ఇదే చెప్తోంది.